సంఘమంతటికి శుభ శుక్రవార శుభములు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షులు మరియు దేవదాసయ్య గారు ముందే హెచ్చరిక చేసి ఉన్నారు. కారణం ఏంటంటే ఇప్పటికే అందరూ అలసిపోయి ఉన్నారు. మనమంతా చాలా ఇచ్చిన సమయంలో మనం నేర్చుకున్నది మనం చెప్పవలసింది మరి ప్రజెంట్ చేయవలసిందిగా కోరారు. ధన్యవాదములు. అలాగే సంఘ కాపరి కమిటీ వారికి మరొకసారి సంఘమునకు వందనములు తెలియజేస్తున్నాం. 4వ మాట, ద గాస్పుల్ ఆఫ్ సాక్రిఫైస్. దీన్ని ద గాస్పుల్ ఆఫ్ సాక్రిఫైస్ అంటే రక్షణ, అంటే ఇది సమర్పణ సువార్త. ఇప్పటి వరకు మొదటి 3 మాటలు యేసు ప్రభువు వారు ఇతరుల పట్ల ప్రేమతత్వాన్ని తెలియజేశాడు. 4-5 మాటల్లో ఆయన శారీరకంగా పడుతున్న వేదనని తెలియజేస్తున్నాడు. అది ఫిజికల్ డిస్ట్రెస్ అండ్ మెంటల్ డిస్ట్రెస్. మానసికంగా వేదన పడుతున్నాడు, శారీరకంగా కూడా వేదన పడుతున్నాడు. అయితే ఈ 4-5 తర్వాత 6-7 మాటలు చూస్తే ప్రభువు యొక్క జయకేతనం. ఆయన ఇవన్నీ సమాప్తము చేసి తండ్రి యొద్దకు వెళ్ళటానికి, అయ్యా నీవు నాకు అప్పగించిన పనంతా పూర్తి చేశాను అని జయకేకలు వేస్తున్నారు. సరే, ఈ శిలువ మీద పలికిన 7 మాటలు మానవులను పరలోకానికి నడిపించటానికి 7 సోపానాలుగా మనము చూసుకొనవచ్చును. అయితే రమారమి 4వ మాట మాట్లాడేటప్పుడు మధ్యాహ్నము 3 గంటల సమయం అయి ఉన్నది. అయితే ఆ సమయంలో ఆకాశమంతా కూడా చీకట్లు కమ్మి ఉన్నది. ఎందుకు అంటే మరి మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనము మనం ఇప్పుడు గమనిద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇక్కడ మై లార్డ్ thou have you forsaken me. ఎందుకు నన్ను చేయి విడిచితివి అని అడుగుతున్నాడు యేసు ప్రభువు వారు ఆ సిలువలో ఉండి. ఎందుకు అంటే బట్ ఎట్ ద క్రాస్ ద ఫాదర్ లెఫ్ట్ హిమ్. ద లోన్లీనెస్ ఆఫ్ ద సేవియర్ ఆన్ ద క్రాస్. తండ్రి ఎప్పుడైతే విడిచిపెట్టాడో ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేక అప్పటి వరకు తండ్రి అని సంబోధించినటువంటి కుమారుడు ఒక్కసారిగా అంటే ద లోన్లీనెస్ ఒంటరితనం, ఆ ఎడబాటుతనాన్ని తట్టుకోలేక మై గాడ్ నా దేవా నా దేవా thou hast you forsaken me. ఎందుకు నన్ను విడిచిపెట్టావు అని అడుగుతున్నాడు. అలాగే మనము ఇక్కడ ఈ యొక్క బాధలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు ముళ్ళ కిరీటము ధరించారు, మేకులు కొట్టారు, అవహేళన చేశారు, దూషణలు చేశారు. వీటన్నిటికంటే కూడా తండ్రి విడిచిపెట్టుట ఆ కుమారునికి ఎంతో బాధాకరం అనిపించింది. ప్రియమైనటువంటి వారలారా, ఏ తప్పు చేయనటువంటి యేసు ప్రభువు అంటే ఆయన ఈ ప్రియమైన కుమారుడు ఫాదర్ ఎథిస్టేషన్ ఏమంటాడు అంటే, ఈయన దేవునికి ప్రియకుమారుడు అయితే అయినను ప్రజలందరి పాప విమోచన నిమిత్తము చేయి విడిచి పెట్టవలసి వచ్చినది. ఫాదర్ ఎథెన్సియస్ అన్నమాట ఆయన పేరు. ఆయన ఆ మాట అంటుండు, తనకిష్టమైన కుమారుడే, ఈవెన్ దో ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్, ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ద రెడెంప్షన్ ఆఫ్ ద పీపుల్, హీ లెఫ్ట్ హిమ్. వాళ్ళ నిమిత్తము, మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము తండ్రి తన ప్రియ కుమారుని విడిచిపెట్టవలసి వచ్చినది. అలాగే ఇక్కడ కనెక్షన్ టు Psalm 22, ఇక్కడ
కీర్తన 22వ కీర్తన చూసినట్లయితే దీనికి సాదృశ్యం. అంటే ఆనాడే మరి దావీదు మహారాజు ప్రవచనం చెప్పి ఉన్నాడు. ఈ 22వ అధ్యాయం అంతా కూడా, ఈ కీర్తన అంతా కూడా విలాప కీర్తన అని చెప్పుకో. ద క్రై ఆఫ్ కింగ్ డేవిడ్. ఆ దావీదు మహారాజుకు సంభవించిన వేదనలప్పుడు ఈ కీర్తన వ్రాశాడు. ఆయన కొడుకు చేత తరమబడుతున్నాడు. ఒకవైపు సౌలు గారు, మామైనటువంటి సౌలు గారు చేత తరమబడుతున్నాడు. ఇట్టి బాధలను తట్టుకోలేక, నా దేవా నన్నెందుకు విడనాడితివి అని ఆయన చేశాడు. అలనాడు ఆయన చేసినటువంటి ఆ విజ్ఞాపన నేడు యేసు ప్రభువు వారు సిలువలో 4వ మాటగా, మై గాడ్ thou hast you forsaken me. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటున్నాడు. అలాగే కీర్తన 22:6 అంటున్నాడు, అయ్యా దావీదు గారు అంటున్నాడు, పురుగు వంటి వాడను నేను. ఈ పురుగు కాలి కింద పడితే ఊరకనే నలిగిపోద్ది, దానికి రక్షించుకునే స్వభావం లేదు. అలాగా ఏమీ చేతగాని హెల్ప్లెస్ అనమాట, నిస్సహాయ స్థితిలో ఉన్నది. అలాగే యేసు ప్రభువు గారు కూడా ఆ శిలువ మీద ఆ దూషకులు ఇష్టం వచ్చినట్టు మరి రకరకాలైనటువంటి దూషణలు మాటలు మాట్లాడుతున్నా కూడా ఆయన అన్నీ చేయగలడు, వాటన్నిటినీ ఓవర్టేక్ చేయగలడు. బట్ నాట్, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ కోసము ఆయన వాటన్నిటినీ సహించాడు. ఆయన సహించింది ఎవరి కొరకు అంటే నా నిమిత్తం, మనందరి నిమిత్తము. ఆయన చేతగాని వాని వలె, వదకు తేబడిన గొర్రె వలె మౌనముగా ఉన్నాడు. ఆ తరువాత మరి ఇక ప్రొఫెసీ ఆఫ్ ఐజయా, మరి యెషయా గారి ప్రవచనాలు కూడా ఈ 4వ మాటలో నెరవేర్చబడుతున్నది. ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రొఫెసీ అనగా యెషయా 53:5 ఒక మాట ఉంది, మన అతిక్రమములను బట్టి గాయపరచబడెను. ఆయన దెబ్బలు ఎందుకు తినవలసి వచ్చినదంటే మన అతిక్రమములు, మన దోషములు, మన పాపములు, వీటన్నిటినీ విడిపించాలంటే ఒక నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లని వధించాలి. ఆ రక్తము వలన మాత్రమే పాప విమోచన ఉంటుంది. ఆ గొర్రె పాత నిబంధన కాలములో మనందరి నిమిత్తము, మన పాపాల నిమిత్తము సమాజ మందిరములోకి వెళ్ళి యాజకుని దగ్గర మరి ఒక గొర్రెను అప్పగిచ్చి ఆ రక్తము చిలకిస్తే ఆ పాపం పోయింది. కానీ నేడు అలా కాదు, మనందరి నిమిత్తము యేసు ప్రభువు వారే సిలువపై తన రక్తాన్ని చిందిస్తున్నాడు. కనుక దిస్ ఇస్ ద థియలాజికల్ సిగ్నిఫికెన్స్. ఇది మరి లేఖనాలను రుజువు చేస్తుంది, సూచనగా ఉన్నది. సో జీసస్ ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్, ఎట్ ద సేమ్ టైమ్ పర్ఫెక్ట్ గాడ్. యేసు ప్రభువు వారు మానవుడు మాత్రమే కాదు, దైవ కుమారుడు కూడా, దేవుడు కూడా అని చెప్పబడుతున్నది. వస్తున్నాను సార్ ప్లీజ్. ఎట్ ద సేమ్ సరే, అలాగే ఎందుకంటే సమయాన్ని కుదించుకోవాల్సి వచ్చింది కదా, అన్నిటికంటే కష్టం టు ఎప్టిమైజ్, కుదించటం చాలా కష్టం. సో ద సెకండ్ వన్ ఈజ్ ద జస్ట్ డైడ్ ఫర్ ద అన్జస్ట్. నీతిమంతుడు అనీతిమంతుని కోసము మరణించటం. మొదటి పేతురు 3:18 ఆ మాట ఉంటున్నది, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు అనీతిమంతులు అన్రైటియస్ అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి, ఆత్మ విషయములో బ్రతికించబడి, పాపము విషయములో ఒక్కసారి శ్రమ పొందని. వాట్ ఏ వండర్ఫుల్ ఇట్ ఈస్. ద జస్ట్ డైడ్ ఫర్ ద అన్జస్ట్. ఆ పని ఎవరన్నా చేయగలరా? అది ఒక్క ప్రభువుకు మాత్రమే సాధ్యం. అలాగే మరి 2 కొరింథీ 5:21 కూడా ఒక మాట వ్రాయబడి ఉన్నది, పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసాడు. మన కోసం అతను పాపిగా పిలువబడ్డాడు. దూషించారు, ఎంత చేసినా సరే మొత్తము కూడా సహించుకుంటున్నాడు.
అందుకనే యోహాను గారు 1:29 అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటాడు. ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈయన. కనుక మనందరి పాపాల నిమిత్తము మన పాపములన్నిటిని కూడా తీసుకొని ఈయన తన భుజముల మీద వేసుకొని వెళ్తున్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, హౌ లాంగ్ వీఆర్ గోయింగ్ టు క్రూసిఫైడ్ హిమ్? ఎంతకాలం ఈ రీతిగా మనము మన ప్రభువును సిలువ వేద్దాం? ఇన్ని గుడ్ ఫ్రైడేలు ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నా కూడా మనలో చలనము, చేంజ్, రక్షణ ఉన్నదా లేదా? థింక్ ఇట్ అవర్ సెల్ఫ్. ఒకసారి మనలో మనము ఆలోచించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కనుక మనము తప్పనిసరిగా ఇకనైనా రేపని ఎల్లుండని వాయిదా వేయకుండా నేటి దినమే తీర్మానము చేసుకోవాలా. సో క్రైస్ట్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ టు రెడీమ్ మ్యాన్కైండ్ అండ్ టు సేవ్ అస్ ఫ్రమ్ అవర్ సిన్నర్స్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ మీద ఎందుకు మరణించాడంటే మనకు విడుదల కలుగ చేయడానికి, అట్ ద సేమ్ టైం మన పాపాలను క్షమించి రక్షణ దయచేయడానికి. సో డియర్ చర్చ్, దిస్ ఈస్ ద యాక్సెప్టబుల్ టైం అండ్ దిస్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ప్రియమైన సంఘమా, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కనుక అందరము మనము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అడుగుజాడలలో నడుస్తూ మన నిమిత్తము ఆయన చనిపోయినాడని గుర్తించి ఇకనైనా మనము రక్షణ మార్గములో ముందుకు కొనసాగాలని కోరుచు సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, సంఘమునకు మరొకసారి ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.